బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును మరోసారి పరుగులు పెట్టించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తామని బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించింది. దీంతో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు అడుగులు వేస్తుంది. ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అందించే సహకారంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలోనే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ వాల్ నిర్మాణ పనులను పాత కాంట్రాక్టు సంస్థ మేఘాకే ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక అభిప్రాయానికి వచ్చాయి. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని మేఘా సంస్థకు ఇవ్వాలని ఆసక్తి చూపడంపై కేంద్ర మంత్రికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ నిర్మాణ పనులను ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరలకు కాకుండా 2022లో ఉన్న ధరల ప్రకారమే 73,000 క్యూబిక్ మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి మేఘా సంస్థ సిద్ధంగా ఉందని, అలా చేయడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడదని చంద్రబాబు చెబుతున్నారు. అంతేకాకుండా మేఘా సంస్థకే ఈ నిర్మాణ పనులను కేటాయించడం ద్వారా ఇప్పుడు టెండర్లు పిలిచి కొత్త సంస్థను ఎన్నుకోవడానికి పట్టే సమయం కూడా ఆదా అవుతుందని, ఆలోపు పనులు కూడా ప్రారంభమైపోతాయని బాబు వివరించినట్లు సమాచారం. సీఎం ఇచ్చిన వివరణకు కేంద్ర మంత్రి కూడా సానుకూలత వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పాత కాంట్రాక్టర్కే ఇవ్వడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు. తాము లిఖితపూర్వకంగా ఎటువంటి ఆదేశాలు ఇవ్వమని, ఏది ఏమైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే త్వరలోని ఈ విషయంపై రాష్ట్ర కేబినెట్తో చర్చించి త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తూ వీలైనంత త్వరగా పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నామని ఆయన వివరించారు. పోలవరం ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు లైవ్ లో. సాగర్, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుందో దాన్ని మళ్ళీ మేఘా సంస్థకే అప్పగించనున్నట్టు బాబు వెల్లడించారు. దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఉమశ్రీ, పోలవరం ప్రాజెక్ట్ లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మీద ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై కొత్తది నిర్మించాలా లేదా పాతదానికి మరామతులు చేయాలనే దాని మీద విదేశీ కమిటీ నిపుణుల బృందం కూడా పోలవరం ప్రాజెక్ట్ లో పర్యటించింది. అందులో మెజారిటీ కొత్తది నిర్మిస్తేనే పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఉంటుందన్న దాని మీద రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి మొగ్గు చూపాయని చెప్పుకోవచ్చు. ఢిల్లీ టూర్ లో భాగంగా సీఎం చంద్రబాబు పోలవరంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రి పాటిల్తో పోలవరం ప్రాజెక్టు మీదే సుమారు 2 గంటల పాటు ఆయన చర్చలు జరిపారు. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నుండి పూర్తి సహకారం అందించడంతో పాటుగా డయాఫ్రమ్ వాల్కి సంబంధించి కొత్తది నిర్మించాలని ప్రతిపాదనలు వస్తున్న నేపథ్యంలో సహకరించాలని కూడా కేంద్ర మంత్రి పాటిల్ని కోరడం జరిగింది. దీనికి పాటిల్ సైతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఆమోదం తెలుపుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో మేము జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉండదంటూ కూడా పార్టీలు కొంత భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో అంటే గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా ఏదైతే పాత నవయుగ ఇంజనీరింగ్ కంపెనీని మార్చి మెగా కంపెనీకి అప్పచెప్పారో అప్పుడు వరదలు అంటే అప్పుడే వచ్చిన మెగా కంపెనీ ఏదైతే లోయర్ అప్పర్ కాపర్ డ్యామ్ లో గ్యాప్లు ఫిల్ చేయకుండా ఉండటంతో ఆ వరదల వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న నేపథ్యంలో మరలా ఏదైతే ఏజెన్సీ కంపెనీ పోలవరం ప్రాజెక్ట్ ఏజెన్సీ కంపెనీ ప్రస్తుత మెగా కంపెనీని మారిస్తే ఇటు సమయం అటు డబ్బు కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉందని మనకు సమాచారం అందుతుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా సీఎం చంద్రబాబు మంత్రి నిమ్మల రామానాయుడు తీసుకెళ్లారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో పాటుగా కేంద్ర జలశక్తి నిపుణులు ఇటు ఏదైతే ఇరిగేషన్ అధికారులు ఉన్నారో వారందరితో కూడా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. డయాఫ్రమ్ వాల్కి సంబంధించి కొత్తది నిర్మాణానికే మొగ్గు చూపారు. అది కూడా ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మెగా కంపెనీ పనిచేసిందో అదే కంపెనీకి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి
అనుమతులు జారీ చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అంటే ఈ 2022తో అక్కడ మెగా కంపెనీ తీసుకున్నారు. మెగా కంపెనీకి సంబంధించి వారు తీసుకున్న తర్వాత నష్టం జరిగింది కాబట్టి మరలా వారు కొంత బాధ్యతగా దాన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుందని మనకు చెప్తున్నారు. 2022 సంవత్సరం అప్పటి ధరల ప్రకారం సుమారు 73,000 క్యూసిక్ మీటర్ల ఈ ఏదైతే కాంక్రీట్ వర్క్ ఉంటుందో ఆ కాంక్రీట్ వర్క్ ను అంతా కూడా పూర్తి చేయడానికి మెగా సంస్థ కూడా తన ఆమోదం తెలిపినట్లుగా సమాచారం అందుతుంది. మంత్రి నిమ్మల రామానాయుడు ఒకటే చెప్తున్నారు, గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు పునరావృతం అవ్వనివ్వం. ఏది ఏవైనా కూడా పోలవరం ప్రాజెక్టును అంటే రాష్ట్రం యొక్క భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు రాజకీయ జోక్యం లేకుండా గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో నవయుగాన్ని తీసేసి మెగాని తీసుకొచ్చి ఇటు సమయం డబ్బు వృధా చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కట్టుబడి ఉంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా మెగా కంపెనీకే మరలా ఈ ఈ కన్స్ట్రక్షన్ పనులు అప్పచెప్పే అవకాశం ఉంటుందని కూడా మంత్రి చెప్పినట్లయింది. కేంద్రం నుండి కూడా పూర్తి సహకారం ఉన్న నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చే నవంబర్ సీజన్ తో కొంత వరదలు తగ్గుతాయి కాబట్టి ఈ నవంబర్ సీజన్ లో పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ఎండాకాలం వచ్చేలోపే త్వరితగతిన ప్రాజెక్టు ఏదైతే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో గతంలో మరామతులకు సంబంధించిన అంశాలు ఉన్నాయో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కానీ వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటుగా ఇటు సీఎం చంద్రబాబు కూడా ఒక సంకల్పాన్ని చేసినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. మంత్రి సాగర్, అలాగే ఈ నిర్మాణానికి సంబంధించి కేంద్ర మంత్రి కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి సాగర్? ఉమశ్రీ, కేంద్ర మంత్రి పాటిల్తో చంద్రబాబు నాయుడు సుమారు 2 గంటల పాటు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు మీద ప్రధానంగా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలను చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పాటిల్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏదైతే గుత్తేదారు సంస్థలను ఏజెన్సీలను మార్చడం ద్వారా పోలవరం ప్రాజెక్టుకి తీవ్ర నష్టం జరిగింది. సుమారుగా ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కొత్త నిర్మించడానికి 1000 నుండి 1100 కోట్లు అవసరం అవుతున్న నేపథ్యంలో వీటన్నిటిని అంచనాలు తయారు చేసి ఇటు కేంద్రానికి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. అక్కడే కేంద్ర మంత్రి పాటిల్ దగ్గరే పిటిఏ పోలవరం ప్రాజెక్టు అధికారులు కూడా వారు కూడా ఉన్నారు. మొత్తం ప్రాజెక్టుకి సంబంధించి సమగ్రంగా అటు విదేశీ నిపుణులు ఇచ్చిన సూచనలు సలహాలతో పాటుగా ఇటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి పూర్తి నివేదికను సీఎం చంద్రబాబు పాటిల్కి చెప్పినట్లుగా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో వరదల్ని అంచనా వేయకుండా 2022వ సంవత్సరంలో గుత్తేదారు సంస్థను మార్చడం ద్వారా లోయర్ అప్పర్ క్యాపర్ డ్యామ్ లోని గ్యాప్లు పూర్తి చేయకపోవటం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న నేపథ్యంలో మరలా ఏజెన్సీని అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కంపెనీనో లేకపోతే గతంలో పనిచేసినటువంటి కంపెనీనో తీసుకురావడం వల్ల టైం వేస్ట్ అవుతుంది, డబ్బు కూడా వృధా అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా మంత్రి రామానాయుడు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాగర్.